For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిడికాస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ థైరాయిడ్. ఈ మధ్య మనం చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఈ ప్రాబ్లం చూస్తూనే ఉన్నాం. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది సార్? వచ్చిన తర్వాత మనకి ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? రైట్. సో థైరాయిడ్ అనేది బేసిక్గా మనకు ఒక గ్లాండ్ అండి. మనకు ఇక్కడ యాడమ్స్ యాపిల్ ఉంటుంది కదా, దీని రెండు పక్కల ఒక గ్లాండ్ ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్ అనేది రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదే T3 హార్మోన్, T4 హార్మోన్ అని రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి కంటే, ఏదన్నా ఒక హార్మోన్ ఉంది అది పుట్టినప్పటి నుంచి, ఈవెన్ పుట్టినప్పుడు కాదు, కడుపులో ఉన్నప్పుడు కూడా, సో కడుపులో జైగోట్ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ఈ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది T3 T4 హార్మోన్. అది పుట్టినప్పటి నుంచి అండ్ ఈవెన్ పుట్టకముందు, అంటే కన్సెప్షన్ అయిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏదన్నా ఒక హార్మోన్ అన్ని స్టేజెస్లో యూజ్ అయ్యే హార్మోన్స్ ఏమన్నా ఉందంటే దాంట్లో మెయిన్ మనం చెప్పే హార్మోన్ వచ్చి T3 T4. ఇది ఎన్ని యాక్టివిటీస్ కంటే మన బాడీలో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పుట్టినప్పుడు మెంటల్ గ్రోత్కి కానీ, ఫిజికల్ గ్రోత్కి కానీ, సైకలాజికల్గా మెచ్యూర్ కావాలన్నా కూడా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా, వేరే ఏ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ ఉండాలన్నా, దేనికన్నా ఈ T3 T4 హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క కండిషన్ ఉంటుంది, దాన్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాము, అయితే హైపోథైరాయిడ్ అంటాము కామన్గా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నార్మల్గా మనకు ఏదన్నా బ్యాక్టీరియా, వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానికి అగెన్స్ట్గా మన ఇమ్యూనిటీ ఫైట్ చేసి దాన్ని చంపేయాలి. ఈ కండిషన్లో ఏమవుతుందంటే, మన థైరాయిడ్ గ్లాండ్లో సెల్స్ ఉంటాయి, థైరోసైట్స్ అంటాం అనమాట. దానికి అగెన్స్ట్గా ఇమ్యూనిటీ లాంచ్ అయ్యి మన థైరాయిడ్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేస్తారనమాట. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ని మన బాడీ ఇమ్యూన్ సిస్టమే చంపడం మొదలు పెడుతుందో, ఈ T3 T4 అనే హార్మోన్స్ తక్కువ అయిపోతాయి. అందుకు దాన్ని హైపోథైరాయిడ్ అంటాం అనమాట. ఇక్కడ మెయిన్గా మనం జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఏదో ఒక టెస్ట్ చేయడం వల్ల లేకపోతే సిమ్టమ్స్ వల్ల హైపోథైరాయిడ్ అని తెలిసింది. హైపోథైరాయిడ్ అని తెలిస్తున్న వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో వెళ్ళి థైరాయిడ్కి మెడిసిన్స్ తీసుకుంటారు. ఈ మెడిసిన్స్ వాళ్ళు ఏమి ఇస్తారు, అలోపతి డాక్టర్స్ కానీ, ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, వీళ్ళంతా చేసేది ఏంటంటే, మీకు బాడీలో T3 T4 తగ్గిపోయిందా, వీళ్ళు బయట నుంచి సింథటిక్ హార్మోన్స్, అంటే అన్యాచురల్ హార్మోన్స్ మీ బాడీలోకి ఎంటర్ చేస్తారు, T3 T4 పంపిస్తారు. T3 T4 పంపిస్తే ఏమవుతుంది, ఆల్రెడీ మీ థైరాయిడ్ గ్లాండ్ 90%, 50% చనిపోయింది అనుకోండి, 50% పనిచేస్తుంది. మీరు బయట నుంచి థైరాయిడ్కి T3 T4 ఇచ్చారు. మిగిలిన 50%కి పని ఏముంది థైరాయిడ్ గ్లాండ్కి, అదేం చేస్తుందంటే, ఎట్లా నువ్వు బయట నుంచి నాకు హార్మోన్స్ ఇస్తున్నావు కదా, నేను కూడా పని చేయడం అనేది, ఆ 50% కూడా చనిపోతుంది అనమాట. దాన్ని మనం సైంటిఫిక్గా డిస్యూజ్డ్ అట్రఫీ అంటాం. అంటే ఏదన్నా ఒక పార్ట్ని మన బాడీలో యూజ్ లేకపోతే అది చనిపోతుంది అన్నమాట, దాన్ని డిస్యూజ్ అట్రఫీ అంటాం. ఆ స్టేజ్లోకి వెళ్ళి కంప్లీట్గా చనిపోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళు ఈ లోపల ఏమవుతుందంటే, కంప్లీట్గా బయట నుంచి తీసుకునే హార్మోన్స్ వల్ల డిపెండ్ అయిపోతారు. ఎప్పుడైతే బయట నుంచి సింథటిక్ హార్మోన్స్ తీసుకుంటారో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పర్మనెంట్ డిపెండెన్సీ, అదేవిధంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్. రెండిటితో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్సే కాకుండా ఈ డ్రగ్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా జీవితాంతం వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి తెలియదు, ఇవన్నీ తెలియదు. సో వచ్చిందా, టాబ్లెట్ తీసుకున్నామా, సరిపోయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే, ఉన్న థైరాయిడ్ గ్లాండ్ కూడా వీళ్ళకి పని చేయకుండా అయిపోతుంది. కానీ హోమియోపతిలో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎలా ట్రీట్మెంట్ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 50% చనిపోయింది, మనం బయట నుంచి T3 T4 హార్మోన్స్ ఇవ్వం వీళ్ళకి. మనం ఏం చేస్తామంటే, స్లోగా ఆ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ని 50% చనిపోయింది కదా, దాన్ని 60% వరకు రికవరీ చేస్తాం. కొన్ని రోజుల తర్వాత 70%, కొన్ని రోజుల తర్వాత 80%. టోటల్గా ఏమవుతుందంటే, కొన్ని మంత్స్ కన్నా ట్రీట్మెంట్ తీసుకుంటే, డిపెండింగ్ ఆన్ ది స్టేజ్, ఏజ్, వాళ్ళ వేరే ప్రాబ్లమ్స్ పట్టి తీసుకుంటే ఈ థైరాయిడ్ అనేది కంప్లీట్గా నార్మల్ చేయొచ్చు మనం. నా దగ్గరే చాలా కేసెస్, హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి వేర్ థైరాయిడ్ గ్లాండ్ కంప్లీట్లీ రికవర్డ్. ఏదైతే చనిపోయిన థైరాయిడ్ గ్లాండ్ ఉందో, ఏదైతే ఆ టెండెన్సీ ఉందో, ఆటో ఇమ్యూన్ టెండెన్సీ, అంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ని దానికి అగెన్స్ట్గా పనిచేసే టెండెన్సీని కంప్లీట్గా తీసేసి థైరాయిడ్ గ్లాండ్ని మళ్ళీ సింథసిస్ చేసి అసలు హార్మోన్స్ పైన లేకుండానే ట్రీట్మెంట్ చేసిన కేసెస్ మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట.
సార్ మరి థైరాయిడ్ వచ్చిన తర్వాత కూడా మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి కదా రైట్ సార్? రైట్ ఆ సిమ్టమ్స్ ఏంటి సార్? రైట్. సో థైరాయిడ్ వచ్చిందనుకోండి, సో చాలా సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. హైపోథైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్ కావడము, చాలా వెయిట్ రావడము, ఒబేసిటీ రావడము, అదేవిధంగా బాడీ అంతా కోల్డ్గా కావడము, డ్రై అయిపోవడము, బాడీ పైన స్కేల్స్ ఫామ్ కావడము, అదేవిధంగా కొంచెం చలి ఉన్న వీళ్ళు తట్టుకోలేరు అనమాట. చలికి అసలు చాలా సెన్సిటివ్ అయిపోతారు. బ్రిటిల్ నెయిల్స్ అంటాం అనమాట. నెయిల్స్ బాగా క్రంబుల్ అయిపోవడం, ఈజీగా హెయిర్ లాస్ ఉండడము, బాడీ మొత్తం స్వెల్లింగ్ రావడము, సో బాగా పెయిన్స్ పెరగడము, ఫేస్లో పఫీనెస్ రావడము, అదేవిధంగా జాయింట్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ రావడము, సో వీక్ అయిపోవడము, మజిల్స్ స్టిఫ్ అయిపోవడము, బాగా కాన్స్టిపేషన్ రావడము, అదేవిధంగా స్వోలెన్ టంగ్ కూడా వీళ్ళకి కొంచెం లావ్ అయిపోయి మాటలు కూడా తడబడుతుంటాయి అన్నమాట. హార్ట్ రేట్ తగ్గిపోతుంది, సో రెస్పిరేటరీ రేట్ తగ్గిపోతుంది. అదేవిధంగా రీప్రొడక్షన్, వీళ్ళకి సెక్షువల్ కోరికలు తగ్గిపోవడము, లిబిడో రావడము, అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ రావడము, ఇవన్నీ మనము హైపోథైరాయిడ్లో కామన్గా చూస్తుంటాం. ఎస్పెషల్లీ లెథర్జీ, వీక్నెస్, మంచి వీక్నెస్ ఉంది, బాగా లావ్ అయిపోతున్నారు, మోషన్ సరిగా కావట్లేదు, కాన్స్టిపేషన్ ఉందంటే చలికి తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ మీరు సస్పెక్ట్ చేయాల్సింది హైపోథైరాయిడ్ అనమాట. సార్ ఇప్పుడు థైరాయిడ్ వచ్చినాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అంటారు కదా, అది నిజమేనా? అంటే థైరాయిడ్ రావడం వల్లనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయా, లేకపోతే మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయా సార్? రైట్. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి అంటే, సో దానికి రీజన్ 2 హార్మోన్స్ అనమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఒక సైకిల్లో 30 days సైకిల్ తీసుకుంటే 2 హార్మోన్స్ రిలీజ్ కావాలి. ఈ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ కావాలి, ఎంత రిలీజ్ కావాలనేది ఇంపార్టెంట్. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ కానీ రిలీజ్ అయితే సైకిల్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ హార్మోన్స్ ఎక్కువ పెరగడం కానీ, తక్కువ పెరగడం కానీ, లేకపోతే అన్వాంటెడ్ టైంలో రిలీజ్ అయినప్పుడే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మెయిన్గా మెన్స్ట్రువల్ సైకిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, దట్స్ ఇట్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఎంత రిలీజ్ కావాలో అంతే రిలీజ్ కావాలి, ఏ టైంకి రిలీజ్ కావాలో ఆ టైంకి రిలీజ్ కావాలి. క్వాంటిటీ ప్లస్ రిథమ్ 2 ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ రెండిట్లో చేంజ్ వచ్చిందో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. మనం ఎందుకు ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అని తెలుసుకుంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి థైరాయిడ్. నేను ఇంతకు చెప్పాను కదా, T3, T4 అనే హార్మోను ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రపంచంలో అంటే మన శరీరంలో ఏదైనా ఒక హార్మోన్ ఉంది, అది పుట్టక ముందు అంటే కడుపులో ఉన్నప్పుడు, పుట్టే టైంలో, పుట్టిన తర్వాత, యంగ్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు, బాగా అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు, యంగ్గా ఉన్నప్పుడు, అదేవిధంగా మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు యూజ్ అయ్యే హార్మోన్, చాలా మామూలు యూజ్ కూడా అత్యధికంగా యూజ్ అయ్యే హార్మోన్ ఏదన్నా ఉందంటే T3, T4. సో ఎప్పుడైతే T3, T4లో చేంజెస్ వస్తాయో మనకు ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్లో కూడా చేంజెస్ వస్తాయన్నమాట. ఓకే సార్, మరి థైరాయిడ్తో ఫేస్ చేసే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? రైట్. సో థైరాయిడ్ మెయిన్గా రీజన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం. సో ఎప్పుడైతే వీళ్ళు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారో, సన్నగా ఉంటారో, ఈ థైరాయిడ్ అనేది రాదనమాట, ఇన్సులిన్ సెన్సిటివిటీ రాదు. ఇది ఫస్ట్ రీజన్. దీంతోపాటు మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. అదేవిధంగా ఏదైతే అలవాట్లు ఏమన్నా ఉన్నాయి, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, అవన్నిటి నుంచి బయటకు వస్తే థైరాయిడ్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది. సార్ థైరాయిడ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి.